ఇట్ ఈస్ అ కన్సిడరబుల్ క్వశ్చన్ మిస్టర్ పవన్. నేనేమంటానంటే ఢిల్లీకి వెళ్ళడానికి ఆయన ఇది కూడా ఒక కారణం కావచ్చు. బట్ యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్, యాజ్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి అంటే జోకర్ కింద తయారైపోయాడు. ఈ జోకర్ మాటలు విని ఏదో జరుగుతుందని నేనైతే అనుకోను. ఆయన ఢిల్లీ వెళ్ళడానికి మీరు అడిగిన దాంట్లో ఒక ఆంతర్యం ఉండొచ్చేమో. ఈ బీపీసీఎల్ కంపెనీస్ కానీ డిఫరెంట్ కంపెనీస్ కానీ ఏదైనా వచ్చి వచ్చి మాట్లాడుతున్నారు. కడుపు మాడి, ఆ కడుపు రగిలి, అన్నం దిగక, ముద్ద ముట్టక ఆయన ఢిల్లీకి వెళ్తే అబ్బా అన్సర్టినిటీ ఉందేమో అని ఫీల్ అవుతారేమో అనుకోవచ్చు. బట్ థింగ్ ఈజ్, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఒకటి అధికారంలో లేదు. అటు కేంద్ర ప్రభుత్వంతో మేము సఖ్యతగా ఉన్నాము, కలిసి ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం యొక్క హామీలు, కేంద్ర ప్రభుత్వం యొక్క మంత్రులు, రాష్ట్రం మీద నమ్మకము, రాష్ట్ర నాయకత్వం మీద నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి తప్ప ఈయనేదో ఈయనేదో మోడీతో అలయన్స్ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇప్పుడు ప్రస్తుత భారత ప్రభుత్వంలో పార్ట్ ఆఫ్ ది పార్సల్ అంటే తెలుగుదేశాన్ని నమ్మడం అంటే మొత్తం దేశాన్ని నమ్మటం. సో ఐ డోంట్ థింక్ ఈ చీప్ ట్రిక్స్ అన్ని ప్లే అవుతాయి, ఇవి సక్సెస్ అవుతాయి అని చెప్పి ఐ డోంట్ థింక్. నాకు తెలుసు, ఢిల్లీలో నేను స్టేజ్ 5 years ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. ఢిల్లీతో నాకు చాలా సఖ్యత సంబంధాలు ఉన్నాయి. నాకు చాలా మంది, వందల మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఢిల్లీలో. నేను ఎప్పుడు మాట్లాడినా వాళ్ళతో ఏమంటాడు, జగన్ బికమ్ ఎ జోకర్ ఇన్ ఢిల్లీ. ఐ నో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఐ డోంట్ థింక్ సో టుమారో నో బడీ విల్ పార్టిసిపేట్ అలాంగ్ విత్ దిస్ పొలిటికల్ పార్టీ, వైఎస్ఆర్సీ పార్టీ. అందుకోసం బేరం పెట్టాడు అని అంటున్నారు ఢిల్లీలో. మరి 5 కోట్లు ఒక ఎంపీకి. చూద్దాం సార్. ఒక్కసారి జనసేన పార్టీ నుంచి శివపార్వతి గారు ఉన్నారు. పార్వతి గారు నమస్తే అండి. నమస్తే అండి పవన్ గారు. ముందుగా మీకు, ప్యానెల్లో ఉన్న విద్యాసాగర్ గారికి, అలాగే అంకమరావు గారికి, ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రవర్తించిన తీరు మీరు చూసే ఉంటారు టీవీలో. సో ఎట్లా చూస్తారు అది? ఎందుకంటే చాలా ఇబ్బందికర పరిస్థితి. అంతమంది ప్రజలు అంటే నాకు 40% ఓట్లు వేశారని ఆయనే చెప్పుకుంటా ఉన్నారు. సో వాళ్ళ తరపున పోరాడాల్సింది, మాట్లాడాల్సింది, గలం వినిపించాల్సింది అసెంబ్లీలో కదా. ఆ విధంగా ప్రవర్తించి బయటకు వెళ్తే నిజంగా కూడా అసెంబ్లీలో చాలా కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఆయన ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ గౌరవిస్తున్నట్టు? అసలు ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి డిక్షనరీలో లేదు. ఆయన అసలు గౌరవించరు. ఆయన రాజ్యాంగం సపరేట్, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం. అదే చేస్తున్నారు.